మాది బండ్లపల్లి పంచాయతీ అండి. బండ్లపల్లి పంచాయతీ, బండ్లపల్లి గ్రామం. ఇంచుమించుగా 35-40 సంవత్సరాలు టీడీపీ లో కార్యకర్తగా పనిచేస్తున్నాను. 35-40 సంవత్సరానికి ఎలాంటి ఇది లేకుండా పనిచేస్తున్నాను. పార్టీ లేనప్పుడు, పార్టీ ఉన్నప్పుడు అంతా పనిచేసి కష్టపడి పనిచేసాము. మా విలేజ్, మా పంచాయతీ, ఆ పక్క 3 పంచాయతీల్లో మా ఒక్కరు తప్పితే పెద్దగా ఎవరు టీడీపీ కార్యకర్తలు లేరు. వచ్చిన వాళ్ళు రానిచ్చేది లేదు. మేము 2 కుటుంబాలు, మా అన్నదమ్మలము, మేమంతా వచ్చి టీడీపీ కార్యకర్తగా పనిచేసినాము. 40 సంవత్సరానికి పనిచేస్తా ఉంటే నిన్న ఈ పాలన మన టీడీపీ ఇది వచ్చినప్పటి నుండి పెన్షన్ పంపిణీలు మంచి చెట్టు చెప్పినారు. అవంతా ఇచ్చినాము, ఇస్తా ఉన్నాము. పాలనకి పోయినాము. అక్కడ కూడా బెదిరింపులు జరిగినాయి. మా ఊర్లో వచ్చి మీరేం చేసేది, అది ఎట్లా అనేసి. కానీ ఇప్పుడు మేము టీడీపీలో 40 సంవత్సరాలు ఉండి మాకు రాత్రి నిన్న పింఛ కార్యక్రమం చేసిన దానికి మాకు బెదిరింపు కాళ్ళు చేసి పిల్లలకు మాకు రాత్రి 8:30లో గలాట వచ్చి మా ఇంటిపై కత్తిలతో దాడులు చేశారు. రాళ్ళు, మిరప్పొడి తీవ్రత చేసి ఇచ్చేసినారు. ఈరోజు మా అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇప్పుడు పార్టీలోకి వచ్చినారు. టీడీపీ ఇప్పుడు మన టీడీపీ పార్టీ రానిచ్చి వచ్చి చేరి వాళ్ళకి మేము అడ్డొస్తున్నామనేసి మాకు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మా పిల్లలు మంచి చెడ్డ చాలా బాధపడుతున్నారు. దయవుంచి మొన్న పోయిన ఆగస్టు 4 దీనికి ముందు 4 ఈ రాంపల్ల దగ్గర గలాట జరిగితే రోడ్డు దీని దగ్గర అప్పుడు దానికి ఆ కేసుల్లో 74 రోజులు నేను జైలు పైన ఎవరు పోలేదు, పంపించలేదు. మా పైన సచ్ పిటిషన్లు 2 వచ్చి మాకు ఇదివేళ బెయిల్ రాకుండా సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదు. సెక్రటరీ దగ్గర సెక్రటరీ వాళ్ళు అడిగితే మాకు బెయిల్కి ఇది ఇవ్వలేదు. ఇప్పుడు లేనిపోని కష్టాలు పెట్టుకొని పాఠశాల పడి బాధపడి ఇప్పుడు మాకు టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మాకు మంచి చెడ్డ న్యాయం చేసే ఇది లేదు, ఎవరు చేయలేదు. ఇది చేసిన అందరూ వైఎస్ఆర్ వాళ్ళు. మా ఆ 3 పంచాయతీలు ఎవరన్నా విచారించుకోండి, మాకంటే ఎక్కువ ఎవరన్నా పనిచేసినామని. ఆ 3 పంచాయతీ పక్కా వైఎస్ఆర్ పార్టీ చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇబ్బంది పెట్టినా ఇప్పుడు ఎవరు నాయకులు కానీ మాకు మంచి చెడ్డ ఎవరు స్పందించడం లేదు. నిన్న రాత్రి 9:30-10 గంటలకు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయినాము. అప్పటి నుండి ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క ఇది కానీ దాంట్లో మాకు మేము అడిగితే ఏమన్నా మాకు మంచి చెడ్డ చేయకూడదంటే మీరు బీసీ వడ్డేరా అంట, అందుకు మా రెడ్లంతా మేము ఎట్లా వచ్చేది అని చాలా ఇబ్బంది. ఏమండి నేను చెప్పాను. అందుకని మా పిల్లలు కూడా ఏమి చెప్పదన్న, దయచేసి చెప్పించిన దయచేసి మా పార్టీ నాయకులు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, చల్లా బాబన్న ప్లస్ వీళ్ళు ఎవరైనా మాకు స్పందించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.